కృష్ణార్పణమస్తు. భగవద్గీత 2వ అధ్యాయం 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓ అర్జున, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును అని శ్రీకృష్ణుల వారు అర్జునునితో అన్నారు. జ్ఞానోదయం అయిన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని నియంత్రిస్తారు మరియు ఆ మనస్సు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ భౌతికమైన స్థితిలో దేనికి విరుద్ధంగా అవుతుంది. ఇంద్రియములు మనస్సుని తమ దిశగా గుంజుతాయి. మనస్సు బుద్ధిని వశపరుచుకుంటుంది. బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పించుకుపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియములు నిగ్రహింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో బుద్ధి దివ్యజ్ఞాన పదం నుండి ప్రక్కకి తొలగదు అని అన్నారు. జై శ్రీకృష్ణ.